సార్ మహానాడు అంటే ఏంది? టీడీపీ పార్టీ వాళ్ళు మహానాడులో ఏం చేస్తారు? మహానాడు అనేది టీడీపీ పార్టీలో ఆవిర్భవించింది. నందమూరి తారక రామారావు పార్టీ ఆవిర్భవించినప్పుడు, అంటే పార్టీ పెట్టినప్పుడు ఆ మహానాడు అనేది ఏర్పాటు చేశాడు. అసలు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు ఈ మహానాడు ఒకటి ఏర్పాటు చేశాడు నందమూరి తారక రామారావు. అది కూడా ఎందుకంటే అతి ముఖ్యమైన వాళ్ళు మన తెలుగు జాతిని వెనకబడిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఒక వేదిక మీదకి ఏర్పాటయ్యేటండు. అక్కడ మన తెలుగు జాతిలో తెలుగులో మాట్లాడుతున్న విషయాలు ప్రతి ఒక్కరు వినేందుకు, ఆ తెలుగుదేశం పార్టీలో చేయాల్సిన కార్యక్రమాలు ఏంది, చేయబోయే కార్యక్రమాలు ఏంది, ప్రజలకు ఏ విధంగా మనం తోడుగా ఉండాలి అనే విషయాలపై ఇలాంటివన్నీ మాట్లాడేదానికి ఒక మహానాడు సభను ఏర్పాటు చేశాడు. అది కూడా ఆ సభను కూడా ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే వాళ్ళు మే 28వ తారీఖున నందమూరి తారక రామారావు పుట్టినరోజు. అందుకని మే 27, 28, 29 తారీఖుల్లో ఆ 3 రోజులు మహానాడుని ఏర్పాటు చేస్తారు. పార్టీలోని విధి విధానాలని క్రమశిక్షణతో కూడిన పార్టీకి, ఆ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, టీడీపీలో ఉన్న వాళ్ళంతా ఒక వేదిక మీదకి వచ్చి ఆ టీడీపీ పార్టీ గురించి వివరంగా మాట్లాడుతూ ఉంటే ఆ తెలుగు జాతి సభను చూస్తే ఒక గర్వంగా ఏర్పడే మన తెలుగు జాతి వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ఆలోచనతో ఈ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఈ మహానాడును కూడా ఏర్పాటు చేశాడు. ఈ మహానాడులో ప్రత్యేకంగా ఏముంటాయంటే వేలాది మంది కార్యకర్తలు తరలివస్తారు. ఎక్కడెక్కడ పార్టీ వాళ్ళు ఉన్న తెలుగుదేశం నాయకులు ఎవరెవరైతే ఉంటారో వేలాది మంది నాయకులు వస్తారు. వాళ్ళకి వచ్చినప్పటి నుంచి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, కాఫీ, స్నాక్స్, రాత్రి భోజనాలు కూడా ఏర్పాటు చేసే కార్యకర్తలే ఒక సైనికుల్లాగా పనిచేస్తారు అక్కడ. అంత విలువలకు కూడిన టీడీపీ పార్టీ ఈ మహానాడులో ప్రతి ఒక్కడు పనిచేస్తారనమాట. పనిచేసే వాళ్ళు కూడా అంత ఇష్టంగా పనిచేస్తారు. ఇంత కష్టం వచ్చినా కూడా కష్టం తెలియకుండానే పనిచేస్తారు ఆ టీడీపీ పార్టీలో. ఈ టీడీపీ పార్టీలో కీలక వ్యక్తి ఎవరు అంటే నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఆ పగ్గాలు చేపట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు ఈ టీడీపీ ఈ మహానాడిని విజయవంతంగా ఇన్ని సంవత్సరాలుగా తీసుకొని వస్తా ఉన్నారు. ఈ పార్టీలో ఎవరు ఎంత చేసినా కూడా, ఎవరు ఎంతమంది కార్యకర్తలు మాట్లాడినా కూడా, ఎంతమంది మాట్లాడినా, ఎన్ని విషయాలు ఎంతమంది చెప్పినా కూడా పార్టీకి అధినేతగా ఉండే నాయకుడే మాట్లాడేటప్పటికి జనాలకి ఆకర్షణగా నిలిచేది. అతను చెప్పే మాటలు కానీ, అతను చెప్పినట్టు తూచా తప్పకుండా చేసే కార్యక్రమాలకు కానీ, ఫలాని పని చేయాలి, ఫలాని కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, పేదలకు అందరికీ అందుబాటులో ఉండాలి, రైతులకు భరోసా ఇవ్వాలి, రైతులకు గిట్టుబాటు ధరల్లో చేయాల్సిన పనులేంటి, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి అనే విషయాలపై ఈ మహానాడిని ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం లాగా, పెద్ద పసుపు పండగ లాగా ఏర్పాటు చేస్తారన్నమాట. కాకుంటే ఇప్పుడు మనకు జరుగుతున్న విషయాల్లో ఏంటంటే మళ్ళీ అమెరికా, ఇరాన్ దాడుల్లో మనకు పెట్రోలు, డీజిల్, గ్యాస్ మళ్ళీ కొరతల వల్ల ఈ మధ్య కూడా నెల్లూరులో ఏర్పాటు చేసిన మహానాడుకి పోస్ట్ పోన్ చేయడం ఎందువల్లంటే ఎక్కువగా జనాలు ఈ పెట్రోల్ ఇంధనాన్ని ఎక్కువగా వాడుతుంటారు, దాన్ని అదుపు చేయాలని చెప్పేసి మన నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చాడు. ప్రతి ఒక్కరు నాయకులుగా ఉండేవాళ్ళు, 10 వాహనాలు నడిపేవాళ్ళు, 10 వాహనాలు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు 5 వాహనాలకి సర్దుబాటు చేయండి అనే పిలుపునిచ్చిన దాంతో ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అన్ని ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో వాళ్ళు అక్కడే వాళ్ళు క్లస్టర్తో ఏర్పాటు చేసిన మహానాడుని ఏర్పాటు చేసుకుని రేపు 27, 28, 29 తారీఖుల్లో వెంకటగిరిలో 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకొని, ఒకటి వచ్చి పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ఒక మహానాడు జరుగుతుంది, ఇంకోటి వచ్చేసి పాత బస్ స్టాండ్ లో దాంట్లో ఒకటి జరుగుతుంది, ఇంకోటి వచ్చి నాగేశ్వరరావు ఫంక్షన్ హాల్లో అక్కడ ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి మహానాడు మూడు విధాలుగా జరుగుతా ఉంది.
ఆ మహానాడుకి భారీ బందోబస్తు కూడా, ప్లస్ ఎక్కడెక్కడి నుంచి ఎల్ఈడి టీవీలు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో చూడాలని చెప్పేసి భారీ ఖర్చుతో భారీగా ఇక్కడున్న ఎమ్మెల్యే కురుగున రామకృష్ణ చాలా ఖర్చు పెట్టి ఈ మహానాడిని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాడు. అది మహానాడు గురించి అంటే.